అమ్మ చెప్పండమ్మా, ఏంటి ఏంటి సమస్య ఏంటిది? ఎందుకు తీసేయాల్సి వస్తుంది షాప్స్? మేము తీసేయలేము. మేము షాప్ అసలు ఎవరు తీసేసిళ్ళు? జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టేసారు. మా షాప్ తీయడం కూడా జరగలేదు. అక్కడ మా షాప్ ఉందా, మా షాప్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే కూలగొట్టేసారు. మాకు ఒక 5 minutes కూడా మాకు టైం ఇవ్వలేదు. మాకు చెప్పింటే మేము మా షాప్ మేము జరుపుకునే వాళ్ళం. మిషనే మాది, చెరుకు మిషన్ మాది. మాకు చెప్పింటే మా మిషన్ మేము వెనక్కి జరుపుకునేవాళ్ళం. ఇంతకుముందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, అమ్మ మిషన్ జరపాలి అంటే మేము తీసుకొని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని పెట్టుకునేటోళ్ళు. అటువంటిది ఇప్పుడు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా మిషన్ మొత్తం ధ్వంసం చేసేది. చూపి పెట్టా వీడియో చూపి ఒక్కసారి చూడండి. మేము బతికేదే దాని మీద. మా బతుకు తెరువు లేకుండా చేసేసారు. మాకు బతుకు తెరువు లేకుండా ఎవరు చెప్పారు వాళ్ళకి అలా చేయమని? కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సామాన్ మేము జాగ్రత్తగా తీసుకున్నట్టోళ్ళం కదా. ఎన్ని సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారు మీరు ఇక్కడ? 30 సంవత్సరాలుగా. ఎప్పుడన్నా గతంలో ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి విషయాలు మన ముందుకు వచ్చినాయి? షాప్ డీల్ చేయడం, రౌడీజం చేయడం కానీ అట్లాంటివి ఏం జరగలేదు. ఇంతకుముందు జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ డబ్బా పక్కన ఉందిగా కొంచెం జరపండి అమ్మ అంటే మేము జరుపుకున్నాము. మళ్ళీ తర్వాత వాళ్ళే పెట్టుకోండి అమ్మ అంటే పెట్టుకున్నాము. అట్లా కానీ మా బండిని ఎప్పుడు ధ్వంసం చేయలేదే ఫస్ట్ టైం. ఇట్లా జరగడమే ఫస్ట్ టైం. అంటే ఎందుకు మీ పొట్ట మీద ప్రభుత్వం ఎందుకు కొడుతుంది మరి? బతకనిస్తలేదా? బతకని అది ప్రభుత్వానికి తెలియాలి. పేద ప్రజలను కొడితే వాళ్ళకి ఏమొస్తుందో అది ఏం ఆనందమో మరి. అది అంత సంతోషం అనిపిస్తుంది ప్రజలను కొట్టడం. అట్లా చేయడంలో సంతోషం ఏముంది? ప్రజాపాలన అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇదేనా ప్రజాపాలన? ఇట్లా చేయడమే ప్రజాపాలననా? అసలు ఇట్లా చేయొచ్చా? కనీసం పేదవాళ్ళకు టైం ఇవ్వాలి కదా. పేదవాళ్ళకి టైం ఇవ్వాలి. ఒకరోజు ముందు చెప్పాలి ఇట్లా జరుగుతుంది, మీకు ఏం వస్తువు డ్యామేజ్ కావద్దంటే ముందు జాగ్రత్త పడి జరుపుకోండి అని మాకు చెప్పాలి. మేము దాని మీద బతకాలి. మా పిల్లలని ఎట్లా నడుపుకోవాలి? ఇక మా పిల్లలని కాలేజ్ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి? మేము ఎట్లా బతకాలి? మీకు చెప్పిలా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసేస్తామని? మేము తీసుకునే వాళ్ళం కదా. మేము ఇంకెక్కడన్నా ఇక్కడనే లీడర్ని ఇట్లా ఎవరినన్నా అడిగి ఇంకెక్కడనే పెట్టుకునేటోళ్ళము. మాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మా మిషన్ మొత్తం ధ్వంసం చేసేసారు. దేనికి పనికిరాదు. దేనికంటే దేనికి పనికిరాదు. చెరుకు మిషన్ మొత్తం పోయింది. చెరుకు మిషన్ మీ పూర్తి జీవన విధానం మిషన్ పైన ప్రస్తుతం? జీవన విధానం మొత్తం మా పిల్లలు చదువుకునే దాని మీద, మేము బతికేదే దాని మీద. మేము ఇండ్లు మాకు ఇక్కడేం సొంతం ఇండ్లు కావు, కిరాయి ఇండ్లు మావి. కిరాయి ఇండ్లు మావి ఇక్కడ. మేము కిరాయిలు కట్టుకున్నాలే దాని మీద. మా పిల్లలను చదివించుకున్నాం దాని మీద. ఏది లేదు. గృహలక్ష్మి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏది లేదు. ఏది లేకుంటే మా మిషన్ ఎందుకు ధ్వంసం చేసి? మా మిషన్ మాకు తెచ్చియాలి అంతే. రేవంత్ రెడ్డి ఏమన్నా చేసుకొని, ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నా చేసుకోండి. నా మిషన్ ఎట్లయితే బగలో కొట్టిర్రో నా మిషన్ ఎట్లుండనో అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది. లేదంటే ఇది బాగుండదు. నేను ఇంకెంత దాకైనా వస్తాను, చేస్తాను కూడా. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవైపు గృహలక్ష్మి అని, మహిళలకు 4,000 అని, 2,000 ఎన్నో హామీలు ఇచ్చింది కదా. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మీ పొట్ట మీద ఎందుకు కొడుతున్నట్టు ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మేము అడగొద్దు, ఇవన్నీ వీళ్ళు మర్చిపోవాలి, ఏదో ఒకటి చేయాలి ప్రజలను. కాబట్టి మాకు ఇట్లాంటి ధ్వంసం చేసి మేము ఆడి ఇంటెన్షన్లో అందులో ఉంటాం కాబట్టి ఇవేమి అడగం కాబట్టి ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొకటి ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండు? ఏం అవసరం? టికెట్ మీద ఫస్ట్ ఎట్లా ఉండే 5 రూపాయలు 10 రూపాయలు దించండి టికెట్ రేట్లు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? ఆడోళ్ళకి అసలు రెస్పెక్టే లేదు, అసలు విలువనే లేదు తెలుసా? ఫ్రీ బస్సు వల్ల ఫ్రీ బస్సే అనవసరమైంది. ఫ్రీ బస్ అనవసరం. బస్కు ఛార్జెస్ దించండి, దించి టికెట్ పెట్టండి. ఇప్పటికైనా ఏం కాలేదు. ఇప్పటికైనా కానీ ఫ్రీ బస్ తీసేసి ఛార్జెస్ దించండి. సమాధానం జరగనే లేదు. ఫ్రీ బస్ అవసరమే లేదు. మీదేం బిజినెస్ ఉన్నది? ఏమున్నది? వ్యాపారం బిజినెస్ మీది కూడా తీసేసిండు అందరిది. ఇక్కడ చదువుకుంటుంటే అక్కడ కొట్టేసిండు. ఇక్కడ చదువుకుంటున్నాం మేము. ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళు లేరు కదా, వాళ్ళు లేని టైంలో చూసి కొట్టేసిండు. మిషన్ మొత్తం పడగొట్టేసిండు. ఒక్కరికన్నా ఏమన్నా ధ్వంసం అయిందేమో. నేను ఎందుకు మాట్లాడుతున్నా చూడండి. నా షాప్ మొత్తం ధ్వంసం చేసింది. నా ఎవరి దగ్గర ఏది కాలేదు. నా షాపే తీసేసారు మొత్తం. ఒకరికొకరికి ఇక్కడ సాయం చేసుకున్నాం. వీళ్ళు లేరు, టైంకి రాలేదు. టైంకి రాని టైంలో లాగలేరా మరి? వాళ్ళు మనుషులు లేరు, వచ్చిన తర్వాత సామాన్ తీసుకుంటామంటే ఆగడెక్కడిది? వాళ్ళకి అసలు చాలా టైం ఉడకలేదు మాకు. నీళ్ళు దానికి కూడా టైం లేదు. ఎక్కడిదక్కడ ఎదుర్కొని ఉరుకులాడుతున్నాం. అట్లా కుట్టడం అవసరం ఆయనకు? అట్లా కుట్టడానికేనా ఈ పని చేసింది మమ్మల్ని? ఒక అమ్మ కుట్టినోడే కదా, ఒక పాలు తాగినోడే కదా. మా పాలు తాగి మమ్మల్ని ఇట్లా కొడితే ఏం చేయాలి? ప్రజాపాలన అని చెప్తున్నాడు కదా. మరి అందరికి మంచిగా చేస్తాం అన్ని ఇవి తీసేస్తే రోడ్ మంచిగా, రోడ్ మీద ట్రాఫిక్ తగ్గుతుంది అంటుండు. ట్రాఫిక్ తగ్గడే మాకు భూయవరు పెడతారు.
4 పూటలు అన్నం పెట్టాలి, మళ్ళీ భూ ఎవరు పెడతారు? ఆదుకుంటలేడా రేవంత్ రెడ్డి? ఏటికి ఆదుకుంటారు? ఇదేనా ఆదుకున్నాడు? ఇదేనా? 15 ఏళ్ళ నుంచి ఆయన సాధించిండు, మళ్ళీ మాకేం చెప్పలేదు. టీఆర్ అని పట్టిండు కానీ వెనక్కి సరిపిండు కానీ ఇట్లా ఎక్కిన వేసుకోపోలేదు. ఇలా పూల దండలు వేసినాం, గులాబీల దండలు వేసినాం. గులాబీల దండలు వేసినందుకు మాకు మల్లెపూల దండలు వేస్తున్నాడు. ఆయన గులాబీ దండ వేసాము, మాకు మల్లెపూల దండలు వేసిండు. చాలా బాగుందా? ఇది న్యాయమేనా? మా పూటకు అన్నమే పిల్లలు ఆకలి కొని ఇంట్లో ఉండరు. వాళ్ళు ఏం తినాలి, ఏం చేయదాగాలి? మేమన్నా జాబులు చేస్తున్నామా? అర్ధరాత్రి పోయి ఇల్లు దొబ్బుతున్నామా? ఆ గాలిపడి ఈ గాలిపడి తిరుగుతున్నావా? చెప్పండి. సరే మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? మీకు ఇన్ని 2500 ఇస్తాడు, ఇంటింటికి గృహలక్ష్మి ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నీ అనివిన్నే ఉండే, మాకు అసలు ఏం రూపాయి లేదు. సరే ఇవన్నీ ఇవ్వకుండా ఉన్న షాప్ కూడా ఊల్చేసింది కదా, ఎట్లా చూస్తావు మరి? మరి ఎట్లా చూడాలి? ఎట్లా చూస్తాడు? దండం చేసి చెప్తున్నాం. రేవంత్ రెడ్డిని ఏం అడుగుతాం? అడుగుతున్నాం మేము, మా స్థలంలోనే మేము కూర్చుంటాం. లాక్కొని వెనక్కి జరిగి కూర్చుంటాం. లాక్కొని వెనక్కి జరిగి కూర్చుంటాం. మీద ఎందుకు అనమ్మా? అదే పూల షాపే, మాది పూల షాపే. మీకు పొద్దున ఏం చెప్పాలేరా తీసేస్తున్నామని? అన్ని వాడేసిరు వచ్చి. వాళ్ళు చెప్పకుండా నేను అడిగిన సారు, నేను అడిగితే ఉడక ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పపోయినా నేను అడిగిన. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళే కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు మీతో వచ్చి మాట్లాడలేరా మరి? ఇంకా ఎవరేం అడగలే. ఓట్లప్పుడు వచ్చిలా? ఓట్లప్పుడు వచ్చి ఇటు అడుగుతారు అని అడుగుతారు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు అడుగుతారు, మా పరిస్థితులు మేము బాధపడుతున్నాం. 4 రోజులు అయిన వాడి వేసినాం, ఏమైతే వేసినాం. వచ్చిండు, వచ్చినందుకు మామూలు ఇట్లా రోడ్డు మీద చేసిండు.